ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు అగ్ని ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువుగారు, మనిషికి రకరకాల సమస్యలు, ఒక సమస్య మీద ఇంకొక సమస్య, ఒకటి సరే తగ్గుతుంది, కొంచెం బెటర్ అవుతుందాం అన్న అప్పుడు ఆ స్థితి నుంచి తెలియకండి ఇంకొక సమస్య. లేదు, ఒక 4 రోజులు ఆనందంగా ఉన్నాం, చక్క ప్రశాంతంగా ఉన్నాం, అబ్బా సుఖంగా ఉన్నాం అనుకునే లోపు ఆ నవ్వే కాస్త ఎటుపోతుందో తెలియదు. ఏదో ఒక కష్టం, ఏదో ఒక బాధ, అటు ఆరోగ్యపరంగా కానివ్వండి, ఇటు ఐశ్వర్యం పరంగా కానివ్వండి, దెబ్బ మీద దెబ్బ, ఏదో ఒకటి. కష్టాల్లో ఉన్న మనుషులు తప్ప అబ్బా నిత్యము సుఖంగా ఉన్నారు, తరతరాల నుంచి ఆనందంగా ఉన్న ఫ్యామిలీ అని చెప్పుకోవడానికంటూ ఏదీ లేదు. అసలు దీనికి గల కారణాలు ఏంటి? నిజంగా మనిషి జన్మ అంటేనే సమస్యల వలలో పడడమేనంటారా? దీని నుంచి బయటపడాలంటే ప్రత్యేకించి రెమెడీస్ ఏమైనా ఉంటాయంటారా? ఓం అక్షయంబుగకాశి లోపల అన్నపూర్ణ భవాని వై సాక్షి గణపతి కన్న తల్లి విసద్గుణావతి శాంభవి మోక్షమసగుటకు కనక దుర్గవు మూల కారణ శక్తివి శిక్షసేతువు దుష్ట జనులను శ్రీగిరి భ్రమరాంబిక. మీరు అడిగినటువంటి విషయము, ప్రతి మనిషి జీవితంలోనూ కూడా సుఖమవాప్నోతి అనేటువంటిది ఉంటుంది. దాన్ని కష్టమవాప్నోతిగా మనమే చేసుకుంటూ ఉంటాం. ప్రతి చిన్న తప్పైనా పెద్ద తప్పైనా ఒక ప్రాయశ్చిత్తం, ఒక పరిహారం ఉంటాయి. అటువంటి మీరు అడిగిన దాన్ని గురించి చెప్పాలి అంటే చాలా విశిష్టమైనటువంటిది 10వ తారీఖు వస్తున్నటువంటిది అక్షయ తృతీయ. దాన్ని అనుసరించి జాగ్రత్త విధానాన్ని అనుసరిస్తే మరొకసారి వచ్చే అక్షయ తృతీయకి ఈ సమస్యలు మనం వినం, అది ఖచ్చితం. కానీ ఎంతమంది దాన్ని ఆచరిస్తారు అంటే చెప్పడం కష్టం. ఎందువల్లనంటే 100 మంది వింటే 10 మంది ఆలోచిస్తే ఒకళ్ళు ఆచరిస్తారేమో, అంతే. కాబట్టి అందరి కష్టాలు తీరకుండా అలానే ఉంటున్నాయి. ప్రతి మనిషికి జీవితంలో కావాల్సింది నాకు తెలిసి కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని. ఈ 3 ఉంటే ఎటువంటి అనారోగ్యము దరిచేరదు. ప్రశాంతత అనేటువంటిది ఎక్కడికి పోదు, మన దగ్గర ఉంటుంది. 4వది మనం ఆలోచిస్తాం, ఏది ఎదుటివాడి కన్నా మనం ఎక్కువగా వెళ్ళాలని చెప్పి. అది ఎప్పుడైతే మనం తీసుకుంటామో ఈ 3 పోతాయి. కొత్త దానికోసం ప్రయత్నం చేస్తుంటే ఉన్న 3 పోతాయి. రుగ్మతులు, వ్యాధులు, సమస్యలు అన్నీ నెత్తి మీద పడుతూ ఉంటాయి. ఇంకా దానివల్ల మనం జీవితాన్ని ఇబ్బంది పెట్టుకుంటుంటాం. దీనికమ్మా మనకు పూర్వం నుంచి కూడా మన చిన్నప్పటి నుంచి మనం ఆలోచించినట్లయితే అక్షయ తృతీయ అంటే బంగారం ఎవరు కొనేవారు కాదు. ఇప్పుడు అందరికీ కూడా బంగారం నాగార్జున గారు చెప్పారని చెప్పి బంగారం కొనేసేసి కళ్యాణ్ జ్యువెలరీలో, వెంకటేష్ గారు చెప్పారని చెప్పి మనపురంలో తాకట్టు పెట్టేస్తున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే కొనడానికి డబ్బులు వచ్చినాయి కదా, ఇప్పుడు డబ్బులు అవసరం కాబట్టి మేము తాకట్టు పెడుతున్నాం. అక్షయము అంటే నీకు తాకట్టు పెట్టే పరిస్థితి రావద్దనే కదా. నువ్వు కొంటే తాకట్టు పెట్టే పరిస్థితి వచ్చింది అంటే నీకు క్షయం అయిపోతుంది, అక్షయంగా ఉండట్లేదు కదా. ఈ ఒక్క ఆలోచన చేయకపోతుంది. 2, పితృదోషం అనేటువంటిది ఎక్కువగా ఆపాదించిన వారికి ఈ రకమైన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. పితృప్రీతికరం యస్మాతు, పితృదోషంతో సహా నిర్వీర్యం చేయగలిగింది అక్షయ తృతీయమ్మ. 2 విధానాలు. 1, చిన్న ఉగ్గి గిన్నెైనా తీసుకొని అందులో నీరు లేదంటే పాలు పోసుకొని వసంత మాధవ ప్రీత్యర్థం పయఃపాత్రం అంటే పాలు పట్టినటువంటి పాత్ర లేదా ఉదక పాత్రం, నీటితో నింపిన పాత్ర, వెండిది, ఇంత ఉగ్గి గిన్నెను తీసుకొని ఆ రోజు నాడు, అంటే ముందు రోజే తీసుకోండి, ఆ రోజు నాడు కొంటాం అది కావాల్సింది. ఆ రోజు నాడు కుదిరితే చిన్న ఉగ్గి గిన్నె మీ గుళ్ళ ఇంటి పరిసరాలు దేవాలయాలను ఉంటే ఉండేటువంటి అర్చకులు స్వామివారికి వెళ్ళి ఆ గిన్నెను తీసుకెళ్ళి ఇచ్చి నమస్కారం చేసి, మీ గోత్రము వద్దు, మీ పేరు వద్దు, మీ గోత్రము మీ పేరు 2 అక్కడ చెప్పుకోకండి. ఆ పాత్ర అనేది ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. అక్షయ పాత్రలాగా భావించండి. ఏది అక్షయ పాత్ర అంటే ఇచ్చేయండి అంటారు. అక్షయం అంటే క్షయం కానిది, నువ్వు ఎంత ఇచ్చినా ఇంకా అంత ఉండేటువంటిది తరగకుండా. కృష్ణ అక్షయం అనుకుంటూ ఆయన చేతిలో పెట్టి నమస్కారం చేసుకోండి. 1. ఇకపోతే 2, మన పూర్వంలో నాకు తెలిసి నా చిన్నప్పటి విషయంలో అక్షయ తృతీయకి ఒక 3-4 రోజుల ముందు నుంచి తాబేలు తెచ్చుకునేవారు. అది పంచలోహాలో, ఇత్తడో, రాగో, వెండో, ఇంత తాబేలు బొమ్మ తెచ్చుకొని దాంట్లో ధాన్యం పోసేవారు.
ధాన్యం పోసి దానికి యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా మందామి బభ్రూణ మహగుంషితం ధామాని సప్తచ కొన్ని మంత్రాలు ఉండేవి. ఆ మంత్రాలతోటి ఈ యొక్క 4 రోజుల పాటు మొదటి అంటే 3 రాత్రులు శుభ్రంగా వాటికి అర్చనలు చేసుకొని 4వ రోజు అంటే అక్షయ తృతీయ రోజు నాడు ఖచ్చితంగా ఇంట్లో ఇప్పుడంటే ఒకళ్ళు ఇద్దరప్పుడు 10-15 మంది ప్రతిరోజు నిత్యం భోజనం ఉండేది. ఒక అన్ని ఒడ్లు ఆ ధాన్యం అందులోంచి తీసుకొని ఒలిచేసేసేసి అన్నం మనం బియ్యం కడిగేసిన తర్వాత పొయ్యి మీద వంట కృష్ణ అక్షయమించి పందులు వేసేసేవారు. ఆ ఒక్క వండినట్టు ఉడికిన పదార్థం అందరూ కడుపు నిండా భోజనం చేసేవారు. ఇంకొకటి మనకు ధాన్యం బుట్టలని చెప్పి ఉండేవి, ఈ తడికెల్లాగా బుట్టల్లాగా అల్లేటువంటి వారు. వాటిని నిండా ఒడ్లు నింపేసేవారు. నింపేసి ఒక 120 రోజులు అలా ఉంచి తర్వాత ఆ వడ్లని ఆ ఊళ్ళో ఉండేటువంటి రైతులకు పంచేసేవారండి. దీనివల్ల ఏమవుతుందంటే పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా ఉంటాయి. ఈ పాడి పంట అనేటువంటిది సమృద్ధిగా లేకపోతే మనం బ్రతకలేం. ఎందుకంటే పాడి ఉండాలి, పంట ఉండాలి. పంట లేకపోతే చాలామంది ఏమంటారు, అబ్బే పర్లేదండి మేము బేసిక్గా బర్గర్ తింటామండి, పిజ్జా తింటామంటారు. బొంద మీద బర్గర్ పిజ్జా తినాలంటే పిండ్లు కావాలిగా, పిండ్లు కావాలంటే మళ్ళీ ధాన్యమేగా, ఏది కావాలో మళ్ళీ ధాన్యం కావాల్సింది. ధాన్యం లేదా బర్గర్ తయారు చేసే పిండిలో రావట్లేదు కదండి. గోధుమ పిండో ఏదో ఆ పిండిలో ఏవో ఉంటాయి. ఆ పంట ఉంటేనే ఉట్టేది. ఆ పంట పండాలి. పంట పండాలి అని అంటే పాడి బాగుండాలి. అంటే పాడి నుంచి వచ్చేటువంటి ఎరువు పంటకి, పంట నుంచి వచ్చేటువంటి గడ్డి పాడికి, ఈ రెండు చూసుకునేటువంటి వ్యక్తి సుఖంగా ఉండాలి. ఇది ఒక మార్గంగా కొన్ని సంవత్సరాలుగా పూర్వం నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం బంగారం కొనండి, వెండి కొనండి అని చెప్పి బాగా ఏదో ప్రచారం చేశారు, అది వేరే విషయం. నేను ఏం చెప్తున్నానంటే ఏమాత్రం అవకాశం ఉన్న సమయం ఉంది కాబట్టి చక్కగా మీకు ఒకటి చూపిస్తా. ఇప్పుడు నేను ఆ 2 విధానాలు. ఇటువంటి తాబేలు వెండిది చాలా బాగుంది. మనకి ఇట్లా ఓపెన్ చేయించండి. చక్కగా మనకు ఇటువంటి తాబేలు బొమ్మలు తెచ్చుకొని వెండిదో దొరుకుతాయి కాబట్టి 4 రోజుల ముందే తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 1 2 3 4 5 6 7 8 చక్కగా గంధం బొట్లు పెట్టేసుకుంది. గంధం బొట్టు పెట్టేసి లోపల చక్కగా ధాన్యం తీసుకోండి. ఒడ్లు తీసుకొని ఆ మంత్రం ఉంటుంది. యా జాత ఓషధయో దేవేభ్యస్త్రయుగం పురా ఓషధయ సంవదంతే సోమేన సహరాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తగం రాజన్ పారయామసి అని ఒడ్లు నింపేసేయండి. అంటే కుబేరము అనంటేనే సంపదకి మూలం. మనం దశావతారాల్లో తీసుకుంటే మధ్య కూర్మ వరాహస్ అని చెప్పి 2వదే. జ్యోతిష్యంలో 2వ స్థానం ధనస్థానం. కాబట్టి చక్కగా తాబేలు అనేటువంటిది మనం ఈ సముద్ర మథనం జరిగింది, అందులోంచి మనకు అమృతము వచ్చింది, విషము వచ్చింది, కామధేనం అన్నీ వచ్చినాయి. ఆ పర్వతం చిలకడానికి అడుగున ఆ కూర్మం మీదే పర్వతం దాన్ని చిలకలిగారు. ఆ కూర్మం అనేటువంటిది ఇంట్లో ఉంది అని అంటే ఆ ఇంట్లో దిష్టి అనేటువంటిది ముందు ఉండదు, ఎవరి ఏడుపులు తగలవు, వృద్ధి మినహాయిస్తే ఇంకేమీ అనర్థాలు ఉండవు ఆ ఇంట్లో. అటువంటిది అక్షయము అనేటువంటి రోజు, తృతీయ అంటే 3 అంటే వృద్ధి కలిగేటువంటిది. అక్షయం ఆ వృద్ధి కావాలనేటువంటిది ఆ రోజు నాడే ఆ ఒక్క కూర్మం అనేటువంటిది తెచ్చుకొని చక్కగా ఇలా దాంట్లో ధాన్యం పోసుకొని అందులో అంత పసుపు కుంకుమ వేసేసి భగవంతుడి దగ్గర పెట్టేసేసి మొదటి 3 రాత్రులు దానికి కావాల్సిన అర్చనలు మొత్తం చేసుకొని 4వ రోజు అక్షయ తృతీయ రోజు నాడు భోజనానికి అన్నం వండుకునే సమయంలో చక్కగా ఓపెన్ చేసి అందులోంచి 2-3 గింజలు ధాన్యం తీసుకొని ఒలిచి ఆ బియ్యం అందులో కృష్ణ అక్షయం అనుకుంటూ వేసుకొని వాళ్ళు గడిపిన భోజనం చేయడం మూసేసుకొని ఇందులో నిండా ధాన్యం వస్తారు కదండి. ఇందులో ధాన్యం తగ్గుతూ ఉన్న కొద్దీ వాళ్ళ ఒక సిరి సంపదలు కుటుంబం అనేటువంటి అలా పైకి వృద్ధి కలుగుతుంది. కంప్లీట్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలి గురువు? ఏం చెప్తాను, తగ్గుతున్న కొద్దీ వృద్ధి కలుగుతుంది కుటుంబం. అయిపోవచ్చునే అనుకుందాం. ఇందులోంచి 2 ధాన్యాలు తీసుకుని ధాన్యంలో వేసి మళ్ళీ నింపేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదమ్మా. అందులో ఖచ్చితంగా దీని నిండా వేసుకునేటువంటివి ఎంత కాదన్నా ఒక 8 నెలలు రోజు 2-3 గింజలు వేసుకుంటే వస్తాయి, ఇబ్బంది ఏం లేదు అందులో. అది ఆటోమేటిక్గా కూడా మీకు ఒక్కొక్క గింజ అందులో తగ్గుతున్న కొద్దీ మన ఒక్క స్థితి ఒక్కొక్క రోజు అలా వృద్ధి చెందడం కూడా మన కళ్ళతో మనం చూస్తాం. తాబేలు అనేటువంటి అంత శ్రేయస్కరం. తాబేలు చాలా మంచిది అంట. తాబేలు ఉంగరం పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. వీటి గురించి ఏంటంటే అమ్మా పూర్వం నుంచి పెద్దగా బయటకి తెలియకపోవటం వల్ల ఇవాళ చెబితే ఏముందని అనుకుంటారు. కానీ పూర్వంలో చాలా దేవాలయాల్లో తాబేళ్లు ఉండేవి. దేవాలయంలో తాబేలు ఉండేవి, చక్కగా ఒరిజినల్ గా తిరుగుతుండేవి నీళ్ళలో. ఎందుకు పెడతారు అంటే మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పబడింది. గూడ గుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత నఖదీది సంచన్ అని చెప్పి. దీని గురించి అర్థం తెలుసుకోగలిగితే ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి తాబేలుతో
అక్షయ తృతీయ రోజు నాడు ఇంట్లో పెట్టుకుంటాడు ఖచ్చితంగా. తాబేలు ఇంట్లో ఉండడం వల్ల కానీ, ఇలాంటి తాబేలు చేతికి పెట్టుకోవడం వల్ల కానీ, ఇవన్నిటి వల్ల కలిగే ఫలితం ఏంటంటారు? ఏమండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, తాబేలు మన దగ్గర ఇంట్లో ఉన్నది అనంటే ఆ ఇంటికి సంబంధించినటువంటి పెద్ద మనిషి కావచ్చు, ఇంటి మనుషులు కావచ్చు, ఎలాంటి నెగిటివ్ అనేటువంటిది ఉండదు. 3 అయితే సమృద్ధిగా ఉంటాయి. కడుపు నిండా తిండి ఉంటుంది, అంటే 5 వేళ్ళు తృప్తిగా నోట్లోకి వెళ్తాయి. కంటి నిండా నిద్ర ఉంటుంది, చేతి నిండా పని ఉంటుంది. ఈ 3 మాత్రం తృప్తిగా ఉంటాయి. తాబేలు ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ ఇంట్లో. ప్రతి ఇంట్లో పూర్వకాలంలో బావిలో తాబేలు ఉండేవి. మరి గమనించండి, పూర్వకాలంలో ఇంటికి 10 మంది సంతానం ఉండేవాళ్ళు. ఒక్క మనిషి సంపాదించిన కుటుంబం మొత్తం తృప్తిగా తినేవారు. అది వృద్ధి బావిలో నీళ్లు ఎలా అయితే ఓట వస్తూ ఉంటుందో అలానే తాబేలు ఉన్న చోట ఆ ఓట అనేటువంటిది అలా వస్తూ ఉంటుంది. భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అది ఎందువలన? మత్స్య కూర్మః, ఈ యొక్క దశావతారంలో రెండోది కూర్మావతారం. అందులోనూ జ్యోతిష్ శాస్త్రంలో తను స్థానం ధనస్థానం, రెండోది ధనస్థానం. అది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇది ఒక శుభ్రంగా పెట్టుకోవడం అనేటువంటిది చాలా శ్రేయస్కరం. ఇంకా వాళ్ళకి దేశం మీద కూడా ప్రేమ ఉంది, కుటుంబం మీద ప్రేమ ఉంది. కుటుంబం బాగుండడం కోసం ఇది ఇంట్లో పెట్టుకోండి. దేశం మీద కూడా ప్రేమ ఉంది. ఇటువంటి చెక్క, ఇదిగోండి చెక్క. దేశం కోసం, దేశం రైతు బాగుంటుంది, దేశానికి వెన్నెముక రైతు. దానికోసం దీన్ని ఉపయోగించాలి. ఎందుకంటే బుట్ట అచ్చం ఇది మనకు పూర్వకాలం తడికలతో, అదే కదా అల్లిన బుట్ట తడికలతో ఉండేటువంటిది బుట్ట. చక్కగా ఎక్కువగా పెళ్ళిళ్ళలో వాటిల్లో వాడతాం, పెళ్లిలో వాడతారు. పూర్వకాలంలో ధాన్యం మొత్తం వీటిల్లోనే పోసి నిల్వ ఉంచేవారు. కొన్ని గేమ్ లోపల పెట్టేవారు, కొన్ని చుట్టి చేసి ఇట్లా పెట్టుకొని మొత్తం పోసి నిల్వ ఉంచేవారు. అది చూడడానికి కూడా వెండిది. ఇటువంటిది తీసుకొని చక్కగా దాంట్లో ధాన్యం పోసుకొని 120 రోజులు గూట్లో పెట్టుకొని ఆ తర్వాత చక్కగా రైతులకు, దగ్గర ఉన్న రైతులకు పనిచేస్తే, రైతు క్షేమంగా ఉన్నాడు అని అంటే మనం అందరం బాగుంటాం. వాళ్ళు క్షేమంగా లేరు అంటే మనం నోట్లోకి మట్టి తప్ప ఇంకా ఏమీ వెళ్ళదు. కనుక అక్షయ తృతీయకి మూలార్థం ఏమిటి అంటే అన్ని రకాలుగా కూడా వృద్ధి చెందటం. అంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క వ్యాపారము, ప్రతి ఒక్క వృత్తి, ప్రతి ఒక్క ధాన్యము, పాడి, పంట అంతయు కూడా పరిపూర్ణంగా వృద్ధి చెందాలి అనేటువంటిది. అక్షయము అంటే కేవలం నా ఇల్లు మాత్రమే వృద్ధి చెందాలి, నా ధనం మాత్రమే పెరగాలనేటువంటిది కాదు. నేను ఇవాళ భోజనం చేస్తున్నాను అంటే నాకు దిక్కులేదు, పండించుకునేది నాకు చేత కాదు, ఎవరో పండిస్తున్నారు. పండించేటువంటి రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. విచిత్రం చూడండి, బస్తా బియ్యం కొనేటువంటి వాడు దాన్ని మోయలేడు, మోసేటువంటి వ్యక్తి దాన్ని కొనలేకపోతున్నాడు. రుణాలే కదండి ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైపోయి ప్రతి కుటుంబంలో కూడా ఈ 3 కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర, చేతి నిండా పని, ఈ 3 తృప్తిగా ఉండాలి అనేటువంటి దానికి అక్షయమైనటువంటి తృతీయ. అక్షయము క్షయము కానిది తృతీయ అంటే 3 అనేటువంటిది సోదర స్థానం. మనకి ఇంకొక మనిషి తోడుగా సోదరుడు ఉన్నాడంటే ఎంతో ఆనందపడతాం. ఈ సోదర స్థానానికి మీకు చిన్న రామాయణంలో కూడా ఒక విషయం చెప్తాం. దేశే దేశే కలత్రాని, దేశే దేశే చ బాంధవ, తంతు దేశం నపశ్యామి ఎత్ర భ్రాత సహోదర. అంటే లక్ష్మణ స్వామి వారు మూర్ఛ చెందిపోయినప్పుడు రాముడు వారు బాధపడుతూ ఉంటారు. సుగ్రీవుడు వచ్చి, ఎందుకు రామా నువ్వు కూడా సామాన్య మానవుడి వల్లే బాధపడుతున్నావు అంటే అప్పుడు ఈ శ్లోకం చెప్పి, సుగ్రీవా దేశే దేశే కలత్రాన్ని, ఎక్కడికి వెళ్ళినా స్త్రీ భార్యగా మనకు దొరుకుతుంది. ఒక స్త్రీ కాదు, ఇంకొక స్త్రీ కూడా భార్యగా దొరుకుతుంది. అలానే ఎంతో మంది బంధువులు మనకు దొరుకుతారు, స్నేహితులు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతారు. కానీ తోడబుట్టినవాడు ఏ దేశం వెళ్ళినా దొరకడు కదా. అటువంటి తోడబుట్టినవాడు లేనప్పుడు నాకు ఇదంతా ఎందుకు అని చెప్పి ఏడుస్తాడు. అలా తృతీయము అంటే 3 అనేటువంటిది సోదర స్థానం. సోదర స్థానము, భాగ్యస్థానము, తను స్థానం అనేటువంటిది వృద్ధి. తను అంటే నేను, తృతీయ అంటే సోదర స్థానం, భాగ్యం అంటే 10వ స్థానం అంటే వృద్ధి. ఇలా ఇటువంటివన్నీ కూడా అంటే ప్రతి దానికి కొన్ని ప్రమాణాలు వేసి పెట్టడం జరిగిందమ్మా. కనుక అక్షయ తృతీయ నుంచి ప్రతి ఒక్క మనిషి సుఖంగా ఉండాలంటే 3 రోజుల ముందు నుంచే శుభ్రంగా తాబేలు లేదంటే బుట్ట, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చక్కగా దగ్గర పెట్టుకొని ధాన్యంతో చేసుకొని, ఒకటి తాబేల్లో ఉండేటువంటి ధాన్యాన్ని వారి ఇంట్లో కుటుంబంలో చేసుకుంటూ చక్కగా ఒక బుట్టలో ఉండేటువంటి ధాన్యాన్ని 120 రోజుల పాటు చక్కగా అట్టిపెట్టిన తర్వాత ఎక్కడైనా రైతులు కనుక తీసుకెళ్ళి గుప్పెడు ఇచ్చినట్లయితే అది వాళ్ళకి 1,000,000 రెట్లు వృద్ధి. అది చేయటం అనేటువంటిది ఇందాక మీరు ఏదైతే అడిగారో, ప్రతి మనిషి ఇవాళ 4 రోజులు నవ్వుతున్నాడంటే 5వ రోజు మళ్ళీ కష్టం అనేటువంటిది ఆపాదిస్తుందని చెప్పి, అది లేకుండా, అటువంటి పదం రాకుండా, వినకుండా ఆ ఒక్క 3 విధాన త్రివర్గ నిలయ త్రిస్థ త్రిపుర సుందరి అని చెప్పి మనకు లలిత శాస్త్రంలో కూడా
ఇంకా చాలా ఉంది విశేషం చెప్పుకుంటూ వస్తే. ఆ 3 ముక్కల్ని చెప్పడం జరిగింది ఇక్కడ. త్రివర్గ, ఆ 3 తోటి మొదలయ్యేటువంటిది ఏ స్థాయికి వెళ్తుంది అనేటువంటి విషయం ప్రతి ఒక్క మనిషి కూడా చూడగలుగుతారు. దీన్ని తూచా తప్పకుండా చేసినట్లయితే కింద సంవత్సరం ఒక 250 మంది వరకు నేను ఇది అందించానమ్మా. మామూలుగా అయితే నేను చెప్పే ఉద్దేశంలో లేను నేను. ఆ తీసుకున్న 250 మంది కూడా ఈ సంవత్సరం అందరూ మళ్ళీ కావాలని అడిగారు. అంటే క్రితం సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి వృద్ధి, అంతకు ముందు నుంచి క్రితం నుంచి ఈ సంవత్సరం వరకు ఉన్నటువంటి వృద్ధి వాళ్ళకి కనిపించింది. కాబట్టి నాకు మళ్ళీ మా అందరికీ కూడా మరొకసారి అందజేయండి అని అన్నారు. అంటే ఈ 250 మంది సుఖంగా ఉన్నారంటే ఇంటూ 4 కుటుంబంలో నలుగురిని వేసుకున్న సుమారుగా ఒక 1000 మంది క్షేమంగా ఉన్నారు. ఈ 1000 మంది క్షేమంగా ఉన్నారంటే వీరు నిత్యం ఇంట్లో భోజనం చేస్తున్నారు, వగేరా అన్ని తెచ్చుకుంటారంటే ఎంతో మంది బాగున్నారు. మరికొంతమంది కనుక తెలియజేస్తే మరికొంతమంది ఆ విధానాన్ని అనుసరించి క్షేమంగా ఉంటారన్న ఉద్దేశంతో నేను చాలా సంతోషం గురుగారు. అంటే చూడడానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి. అండ్ ఇంట్లో కూడా అక్షయం అభివృద్ధి బాగుంటుంది. సో చాలా చాలా సంతోషం. మంచి సమాచారం మా అందరికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. చూసారు కదండి, మరి ఇది అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అంటే మరి ఆ రోజు ఖచ్చితంగా ఆచరించవలసిన కొన్ని విధి విధానాలు. బంగారం కొనడం పక్కన పెట్టేసేయండి. సో బంగారం కొనడం మళ్ళీ తాకట్టు పెట్టుకోవడం కాదు, అసలు ఏం ఉండాలి ఆ రోజు, ఏ విధి విధానాలు మనం ఫాలో అవడం వల్ల మన ఇంట ఎలాంటి సమస్యలు లేని స్థితి ఉంటుంది అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కటి మంత్రాలను కూడా చెప్పారు కదా గురుగారు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదే విధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ, అదే విధంగా అక్షయ తృతీయకు సంబంధించిన విశేషాలకు సంబంధించి కానీ గురుగారిని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలనుకునే ప్రతి భక్తులు కూడా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్కారం.